స్వచ్ఛమైన ప్రేమకు నిర్వచనంగా రాధాకృష్ణుల అనుబంధాన్ని చెప్పుకుంటారు. బృందావనంలో ఎంతోమంది గోపికలు ఉన్న రాధకు కృష్ణుడి హృదయంలో ప్రత్యేక స్థానం ఉంది. మరి ఇంతగా ప్రేమించిన రాధను శ్రీకృష్ణుడు ఎందుకు వివాహం చేసుకోలేదు? రాధ జన్మ రహస్యం ఏంటి? చివరికి రాధ ఏమైంది? తదితర ఆసక్తికరమైన విశేషాలను ఇప్పుడు తెలుసుకున్నాం. రాధ సాక్షాత్తు మహాలక్ష్మి స్వరూపం. శ్రీకృష్ణుడిగా మహావిష్ణువు భూమి మీద అవతరించే ముందు లక్ష్మితో నీవు ముందుగా భూలోకంలో జన్మించమని కోరుతాడు. దీనికి లక్ష్మి తొలుత నిరాకరించిన చివరకు తన ప్రియసకుని అభ్యర్థన మన్నించి ఓ షరతు విధిస్తుంది. నీవు నా ముందుకు వచ్చే వరకు కళ్ళ తెరవను అని చెప్తుంది. ఈ షరతులకు మహావిష్ణువు ఒప్పుకోవడంతో లక్ష్మీదేవి పద్మంలో పసిపాపగా యమునా నది తీరంలో ఉద్భవిస్తుంది. యమునా నది ఒడ్డున గోవులను కాస్తున్న వృషభానుడు అనే యాదవుడికి పద్మంలో పసిపాప కనిపించడంతో ఆ పాపను ఇంటికి తీసుకెళ్లి రాధ అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకుంటాడు. అయితే పాప పెరిగి పెద్దవుతున్నా కళ్ళు మాత్రం తెరవకపోవడంతో కలత చెందిన వృషభానుడు అటుగా వచ్చిన నారద మహర్షితో తన పాప గురించి చెప్తాడు. రాధ జన్మ రహస్యం ముందే తెలుసుకున్న నారద మహర్షి వృషభుడితో గోకులంలో ఉన్న యశోదా నందులతో పాటు అప్పుడే జన్మించిన కృష్ణుడిని ఇంటికి ఆహ్వానించమని చెబుతాడు. వృషభనుడు నందుని తన కుటుంబాన్ని సాదరంగా ఆహ్వానించడంతో కుటుంబ సమేతంగా అతని ఇంటికి వస్తారు. బుడిబుడి అడుగులతో బుల్లి కన్నయ్య రాధను సమీపిస్తుండగా తన స్వామి వస్తున్నాడని గ్రహించిన రాధ కన్నయ్య దగ్గరకు రాగానే ఒక్కసారిగా కళ్ళు తెరుస్తుంది. అప్పటి నుంచి వారి ఇరువురు ఎలాంటి ఆరామరికలు లేకుండా సాన్నిహిత్యంగా మెలుగుతుంటారు. రాధాకృష్ణుడు తనకంటే వయసులో కొంచెం చిన్నవాడైనా తన ప్రేమకు వయసుతో అడ్డు రాదంటూ కన్నయ్యపై ప్రేమను కురిపిస్తుంది. కృష్ణుడు యుక్త వయసు రాగానే కంసుని సంహరించడానికి మధురకు వెళ్లే ముందు రాధ దగ్గరకు వచ్చి తన కర్తవ్యాన్ని వివరిస్తాడు. రాధ బాధపడుతూనే కృష్ణుని మధురకు సాగనంపుతుంది. అలా రాధ కృష్ణుడికి ఎడబాటుకు గురవుతుంది. రాధ ఎక్కడ ఉన్నా తన మనసు మాత్రం కన్నయ్య చుట్టూనే తిరుగుతుంది. కృష్ణుడు కూడా తాను వేరు రాధ వేరు అని ఎప్పుడు భావించలేదు. ఒకసారి రాధ కిట్టయ్యను మనం పెళ్లి చేసుకుందామని అడుగుతుంది. రాధ మాటలకు చిరునవ్వు నవ్విన కృష్ణుడు మన శరీరాలు వేరైనా ఆత్మలు ఒకటే, పెళ్లి అనేది దేహానికి కానీ ఆత్మకు కాదని చెబుతాడు. శ్రీకృష్ణుడికి రాధ అత్త అవుతుంది అని మరో కథనం ఉంది. కృష్ణుడు దూరం అవడంతో ఎప్పుడూ కన్నయ్య అని ధ్యానిస్తూ రాధ ధ్యానంలో మునిగిపోతున్న రాధను చూసి భయపడిన ఆమె తల్లిదండ్రులు రాధకు ఇష్టం లేకపోయినా ఇంద్రసేనుడు అనే యాదవునితో వివాహం చేస్తారు. చంద్రసేనుడు కృష్ణుడికి మేనమామ అవుతాడు. అలా రాధ కృష్ణుడికి మేనత్త అవుతుంది. ఎప్పటికప్పుడు రాధ యోగక్షేమాలు తెలుసుకుంటున్న శ్రీకృష్ణుడు రాధను వృద్ధాప్యంలో ఒకసారి కలుసుకుంటాడు. మరోవైపు రాధ రుక్మిణిలో ఇద్దరూ ఒకటే స్వరూపమని ప్రచారంలో ఉంది.